మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి మెగా పేటీఎం కార్యక్రమాలన్నీ కూడా రేపు అనగా 10/7/25న రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన దర్శి మండలంలో ఉన్నటువంటి 116 పాఠశాలలు, హై స్కూల్స్, అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్స్, అదేవిధంగా జూనియర్ కాలేజ్ సహా మొత్తం అన్ని పాఠశాలలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరి అంతా కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా ప్రధానోపాధ్యాయులకి ముందుగానే తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని, అదేవిధంగా తల్లిదండ్రులని, అదేవిధంగా మరి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఆహ్వానించి వారి పర్యవేక్షణలో, అదేవిధంగా వారి హాజరులో అందరినీ కూడా మరి విద్యార్థులను సమావేశపరిచి మరి ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా వివరించడం జరుగుతుంది. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం మరి చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు అంటే బిల్డింగ్స్ కానివ్వండి, వసతులు కానివ్వండి, అదేవిధంగా కిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం సప్లై చేసి విద్యార్థులు చక్కగా చదువుకునేటువంటి వాతావరణం కల్పించింది. కాబట్టి ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి విద్యని ప్రతి బిడ్డకి అందించాలని చెప్పి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంతకన్నా కూడా ప్రభుత్వం ఉద్దేశము బడియుడి పిల్లలు అనగా 6 సంవత్సరాలని ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో చేరాలి. చేరిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చదవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం మరి విద్యా విధానాన్ని రూపొందించుకొని అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకొని ముందుకు పోతా ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారికి విద్య పట్ల అవగాహన కల్పించి తమ పిల్లలందరినీ కూడా సక్రమంగా పాఠశాల పంపేట్టుగా, అదేవిధంగా విద్యాభివృద్ధికి ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి సహాయ సహకారాలు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాము. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి మనలో ఉన్నటువంటి అందరూ తల్లిదండ్రులు పాల్గొని, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ యాజమాన్యంలోని ఎలిమెంటరీ, హై స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్లో రేపు అనగా జూలై 10వ తేదీ జరిగే మెగా పీటీఎం కార్యక్రమానికి కోసం కానీ ప్రధానోపాధ్యాయులందరూ కూడా ముందు జాగ్రత్తలుగా ఏర్పాట్లు చేయవలసిన విషయమై అందరికీ సందేశాలు పంపడం జరిగింది. అందరూ కూడా రేపు తగు జాగరూకులయ్యి ముఖ్య అతిథులతో పాటు గ్రామాల్లోని ప్రముఖ వ్యక్తులని కూడా ఆహ్వానించి, ఓల్డ్ స్టూడెంట్స్ను, పేరెంట్స్ను అందరిని ఆహ్వానించి గ్రాండ్గా పండుగ వాతావరణంలో, సంతోషభరితమైనటువంటి వాతావరణంలో జరపవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే వచ్చిన తల్లులకి రంగోలీ లేదా లెమన్ అండ్ స్పూన్ పోటీలు, తండ్రులకి టగ్ ఆఫ్ వార్ పోటీలు జరిపి వారికి కూడా ప్రైజులు ఇవ్వాలి. అలాగే ఈ కార్యక్రమానికి ముందుగా తల్లికి వందనంపై విద్యార్థులకు జరిపినటువంటి పోటీల్లో గెలుపొందిన వారికి కూడా ప్రైజులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చక్కగా చేస్తూ 30 సెకండ్ల వీడియోను కూడా రేపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో బూతుల్లో కూడా తల్లిదండ్రులకు ఫోటోలు తీయించి వారికి ఒక మధుర జ్ఞాపకంగా మిగిల్చాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ పాఠశాలలని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి కమ్యూనిటీ పార్టిసిపేషన్ పెంచుటకు ఉపయోగించుకుంటారని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పదంలో దూసుకెళ్లటానికి ఈ మెగా పీటీఎం తోడ్పడుతుందని భావిస్తున్నాను. అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా విజయవంతం కావాలి. పిల్లలకు అందరికీ ఇచ్చినటువంటి మొక్కలు అవకాశం ఉంటే పాఠశాలలోనూ, అవకాశం లేని దగ్గర వారి ఇళ్ల దగ్గర నాటి వాటిని సంరక్షించి పెంచే విధంగా ప్రోత్సహించాలి. వారి చక్కగా పెంచినటువంటి విద్యార్థులకు తదుపరి సంవత్సరం కూడా ప్రైజెస్ ఇవ్వాలి. ఈ విషయమయ్యి ప్రధానోపాధ్యాయులందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ మెగా పీటీఎంని విజయవంతంగా నడిపిస్తారని, దర్శి మండలాన్ని అగ్రపదాలు నిలుపుతారని మెగా పీటీఎం నిర్వహణలో ఆశిస్తూ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.